అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు అడ్డుకోవాలని చెప్పేసి రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి అన్ని రకాల మోర్చా అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా బయలుదేరుతారని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అందరినీ ముక్కుముడిగా అక్రమ అరెస్టులు ఇండ్లలోనే అర్ధరాత్రి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇలా అక్రమ అరెస్టులు అనేది మారలేదు. ఇలా జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా భారీ మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. భారీ మెగా డిఎస్సిని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో మంచిర్యాల జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవాళ యువమోర్చా నాయకులను అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో మరి అందులో భాగంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం జరిగింది. మరి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వేచ్ఛ ఇస్తాం, ధర్నా చేసుకోవచ్చు అని చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టులు అర్ధరాత్రి 10 గంటల నుంచి అందరిని అరెస్ట్ చేసి ఇవాళ బీజేవైఎం కార్యకర్తలను, బీజేపీ నాయకులను, వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మరి ఇది అన్యాయం అని చెప్పి చేస్తున్నాం. రేపు రాబో కాలంలో ఇంకా వారి న్యాయమైన కోరికల కోసం ఉధృతమైన పోరాటం చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.